ఇంటికి వచ్చిన రాజేశ్వరి అందరినీ పలకరించడం పూర్తయిపోయిన తర్వాత మనీషాని చూసి ఈ అమ్మాయి ఎవరు అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని తన పేరు మనీషా, మిత్రకి కాబోయే భార్య అని చెప్పడంతో ఏంటి మిత్రకి కాబోయే భార్యనా అని రాజేశ్వరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, మిత్ర మనీషా కాలేజ్ డేస్ నుండి ప్రేమించుకున్నారు. కాకపోతే మిత్రకున్న గండాల వల్ల మిత్ర లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. మనీషా పెళ్లి చేసుకోకుండా ఇలా మిగిలిపోయింది అని దేవయాని చెప్తూ ఉంటుంది. అవునా, మనీషాకి ఇంకా పెళ్లి కాలేదా? అయితే ఒక పని చేద్దాము, మనీషాకి మనమే దగ్గరుండి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాము అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. దాంతో మనీషా మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే దేవయాని కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. లక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏమంటావురా మిత్ర, ఇప్పుడు మనీషాకి పెళ్ళి కాలేదు. మనీషా నీ ప్రాణ స్నేహితురాలి కదా, మరి మనీషాకి పెళ్ళి కాకుంటే నువ్వు చూస్తూ అలా ఎలా ఉంటావు? కాబట్టి ఒక మంచి అబ్బాయిని నువ్వే దగ్గరుండి చూసి మనీషాకి పెళ్లి చేయాలి, సరేనా? సరే అంటావు కదా మిత్ర అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. సరే అత్తయ్య అని మిత్ర కూడా అంటాడు. దాంతో లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే మనీషా షాకింగ్గా మిత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.